తపోకాల ధ్యానాంశములు. 23వ రోజు. దాతృత్వం, కనికరం గల హృదయం. సువార్తా వాక్యం: పరులకు మీరు ఒసగుడు, మీకును ఒసగబడును. కుదించి అదిమి పొర్లపోవు నిండు కొలమానముతో ఒసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును. లూకా శుభవార్త 6వ అధ్యాయము 38వ వచనము. ఆత్మీయ సందేశం. దేవుడు మనకు ఇచ్చిన దీవెనలు కేవలం మన కోసం మాత్రమే కాదు, అవి ఇతరులకు పంచడానికి ఇవ్వబడ్డాయి. మనం ఎంతగా ఇతరులకు ఇస్తామో దేవుడు మనల్ని అంతగా దీవిస్తారు. తపస్సు కాలంలో మనం చేసే ఉపవాసం ద్వారా మిగిలిన దాన్ని బీదలకు ఇవ్వడం ఒక గొప్ప పుణ్యకార్యం. కనికరం చూపేవాడు దేవుని హృదయానికి దగ్గరగా ఉంటాడు. ప్రార్థన. కరుణామయుడు అయిన దేవా, దాతృత్వ గుణాన్ని మాలో పెంపొందించండి. మా హృదయాలను స్వార్థం నుండి విడిపించి తోటివారి కన్నీరు తుడిచే కనికరాన్ని మాకు ఇవ్వండి. మా దగ్గర ఉన్న దానిలో కొంచెమైనా అభాగ్యులకు పంచి ఇచ్చే మనసును ప్రసాదించండి. దీనిని యందు కనికరం చూపువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అన్న మీ మాటను మేము స్మరించుకున్నట్లు చేయండి. మేము ఇచ్చేది మనస్ఫూర్తిగా సంతోషంతో ఇచ్చినట్లు సహాయం చేయండి. మా దాతృత్వం ద్వారా మీ ప్రేమ లోకానికి చాటి చెప్పబడాలి. ఆమేన్. దాతృత్వమే దైవగుణం, కనికరమే క్రీస్తు లక్షణం. సాటి మనిషికి సయపడితే అది ఏ నిజమైన క్రైస్తవం. పేదల కన్నీరు తుడవాలి, యేసయ్య ప్రేమను చేతల్లో చూపాలి. దాతృత్వమే దైవగుణం, కనికరమే క్రీస్తు లక్షణం. ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టడం, దిక్కులేని వారికి అండగా నిలవడం. ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టడం, దిక్కులేని వారికి అండగా నిలవడం. అది ఏ దేవునికి చేసే సేవ, మనిషిగా పుట్టినందుకు సార్థకత. దాతృత్వమే దైవగుణం, కనికరమే క్రీస్తు లక్షణం. సాటి మనిషికి సయపడితే అది ఏ నిజమైన క్రైస్తవం. స్వార్థము వీడి మనము పరులకై బ్రతకాలి. క్రీస్తు చూపిన కరుణను మన గుండెలో నిలుపుకోవాలి. స్వార్థము వీడి మనము పరులకై బ్రతకాలి. క్రీస్తు చూపిన కరుణను మన గుండెలో నిలుపుకోవాలి. ఇచ్చుటలోనే ఉందయ్యా దేవుని ఆశీర్వాదమయ్యా. కనికరము గల హృదయం దయచేయు దేవా, నీ ప్రేమను పంచే భాగ్యం ఇవ్వు.
Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.